వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా తాళకొండపల్లి సమీపంలోని అనాథ బాలికల కోసం రూపాయలు వచ్చేసి 10 కోట్ల వ్యాయామంతో నిర్మించిన ఉప్పల ఆశ్రమ పాఠశాలలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలోని విద్య అందించనున్న ఈ పాఠశాలలలో ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు 350 మంది విద్యార్థులకు ప్రవేశాలు పొందినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్ద దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాం. పేద కుటుంబాలను భవిష్యత్తులో అభివృద్ధిలోకి తేవాలని, కేవలం ఆ దేవుడు రాసిన రాత విద్యతోటే మార్పు సాధ్యమవుతుందనే ఆలోచనతోటి పేద కుటుంబాల పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని, తండ్రి లేని పిల్లల్ని, పేద కుటుంబాల నిరుపేద కుటుంబాల పిల్లల్ని, పేద విద్యార్థులను, అమ్మాయిలను ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివించేందుకు ఏర్పాట్లు చేస్తాం. బాలికలను ఆరోగ్యవంతంగా తయారు చేయడం, ఆ దేవుడు రాసిన రాతను మారుస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, రాజకీయాలకు అతీతంగా సంఘంలో, సమాజంలో మంచి చేయాలనే ఆలోచన ఉన్న యువకులు, పెద్దలు అందరూ కూడా దీన్ని ఆశీర్వదించి 10 మందికి తోడ్పడే విధంగా దీన్ని ఆశీర్వదించారు.